ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు గడుస్తున్న వేళ రష్యా తన వ్యూహాన్ని మార్చింది. యుద్ధక్షేత్రంలోనే కాకుండా ఉక్రెయిన్ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు కాంట్రాక్ట్ కిల్లింగ్కు తెరలేపింది. ఉక్రెయిన్లోని కీలక రాజకీయ నేతలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని రష్యా పన్నిన ఒక భయంకరమైన హత్యల కుట్రను ఉక్రెయిన్, మోల్డోవా భద్రతా బలగాలు సంయుక్తంగా భగ్నం చేశాయి. మాస్కో ఆదేశాల మేరకు ప్రముఖులను అంతమొందించేందుకు సిద్ధమైన 10 మంది సభ్యుల అంతర్జాతీయ హంతక ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రధానంగా ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహకర్త ఆండ్రీ యూసోవ్ను చంపేందుకు స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆండ్రీ యూసోవ్ ఉక్రెయిన్ సైనిక సమాచార వ్యవస్థను పర్యవేక్షించడమే కాకుండా రష్యాతో యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన్ని అడ్డు తొలగించుకుంటే ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందని రష్యా భావించింది. టార్గెట్ చేసిన వ్యక్తి ఎంత ప్రముఖుడైతే అంత ఎక్కువ మొత్తంలో నగదిచ్చేందుకు రష్యా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో హత్యకు రష్యా గరిష్టంగా $1,00,000 అంటే భారత కరెన్సీలో దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఆశ చూపిందని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ రస్లాన్ క్రావించ్కో వెల్లడించారు. పట్టుబడ్డ నిందితుల్లో ఉక్రెయిన్లో 7, మోల్డోవాలో 3 ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, రష్యా హ్యాండ్లర్లతో నిందితులు జరిపిన రహస్య సంభాషణల ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ 10 మందిపై ఉగ్రవాదం, హత్యాయత్నం, దేశద్రోహం కింద కేసులు నమోదు చేశారు. రష్యా ఇటువంటి కుట్రలకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా పలువురు అధికారులపై దాడులకు ప్రయత్నించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే రష్యా కూడా తమ వైపు ఉన్న నేతల హత్యలకు ఉక్రెయిన్ కారణమని ఎదురుదాడి చేస్తోంది. ఏదేమైనా సరిహద్దు దాటి కిరాయి హంతకులను పంపడం ద్వారా రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.